వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ఆరోగ్యకరమైన జీవనశైలి అంటే జీవితాన్ని అతి సులభంగా నిర్వహించుకునేందుకు వీలుగా ఉండే కొన్ని ఆరోగ్యకరమైన పద్ధతులను అనుసరించటం. ఆరోగ్యకరమైన జీవనశైలి అనేది మనల్ని ఎంతో ఆరోగ్యకరంగా, శక్తివంతంగా ఉంచుతుంది. మంచి పోషణ, రోజువారీ వ్యాయామం, తగినంత నిద్ర అనేవి మంచి ఆరోగ్యానికి పునాదులు. సుదీర్ఘమైన మరియు సౌకర్యవంతమైన జీవితం కోసం ఒక ప్రణాళిక ప్రకారం జీవితాన్ని గడపటం అనేది ఎంతో ముఖ్యం. కానీ చాలామంది ఆరోగ్యకరమైన జీవనశైలి అంటే గంటల కొద్దీ జిమ్లో గడపటమో లేదా కేవలం ఆకుకూరలు తినడమో అని అనుకునే వాటినే చేస్తారు. కానీ ఇది సరైనది కాదు. ఈరోజు ఈ వీడియోలో ఆరోగ్యకరమైన జీవనశైలికి ఉపయోగపడే కొన్ని చిట్కాలను పొందుపరుస్తున్నాం. చూడండి, ఆరోగ్యం బాగుండాలంటే మనకు వివిధ పోషకాల శక్తి అవసరం. ఒకే రకమైన ఆహారంతో అన్ని పోషకాలు మన శరీరానికి అందవు. అందుకే వివిధ రకాల ఆహార పదార్థాలు తింటూ ఉండాలి. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఒకవేళ మీరు మధ్యాహ్నం కొవ్వు పదార్థాల ఆహారాన్ని ఎక్కువ తీసుకున్నారనుకోండి, రాత్రివేళ తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు తక్కువ ఉండేవి తీసుకోవడానికి ప్రయత్నించండి. అలా ఒక భోజనం భారీగా ఉంటే మరొక భోజనం తేలిగ్గా ఉండేటట్లు చూసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఉప్పు ఎక్కువ తీసుకుంటే అధిక రక్తపోటు ఏర్పడవచ్చు. అలాగే గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. భోజనంలో ఉప్పు తగ్గించేందుకు ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. కొనేటప్పుడే సోడియం తక్కువ ఉన్న పదార్థాలను ఎంపిక చేసుకోవాలి. వంట చేసేటప్పుడు రుచి కోసం వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు ఉపయోగించడం ద్వారా ఉప్పును ప్రత్యామ్నాయం చేయవచ్చు. తినేటప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఉప్పు ఉండకుండా చూసుకోవడం వలన ఉప్పును మీరు అధికంగా ఉపయోగించే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. ఇక చక్కెరను కూడా ఎక్కువ తీసుకోకపోవడం ఎంతో ఉత్తమం. చక్కెర శక్తి ఇస్తుంది కాబట్టి తగినంత తీసుకుంటే పర్వాలేదు, కానీ మితిమీరి చక్కెర ఉపయోగం కూడా మంచిది కాదు. క్రమం తప్పకుండా ఆహారాన్ని సమయానికి తీసుకోవడం ఎంతో మంచిది. భోజనాన్ని మానుకోవడం మంచిది కాదు. ప్రత్యేకించి అల్పాహారం అస్సలు మానకూడదు. ఎందుకంటే అల్పాహారం తినకుండా ఉండటం వలన ఆకలి విపరీతంగా కలిగి తదుపరిసారి విపరీతంగా తినే అవకాశాలు ఉంటాయి. భోజనం మధ్యలో చిరుతిండ్లు తినవచ్చు, కానీ ఆ చిరుతిండ్లు అనేవి భోజనం మానేటట్టు చేసే విధంగా కూడా ఉండకూడదు. ఆ చిరుతిండ్లు కూడా ఆరోగ్యకరమైన చిరుతిండ్లు అవ్వాలి. ఎంత కావాలో అంతే వండుకుంటే ఎక్కువ తినే అవకాశాలే ఉండవు. ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం వలన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రత్యేకించి ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు, ఎక్కువ శారీరక శ్రమ ఉన్నప్పుడు నీళ్లు ఎక్కువ తాగడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే పండ్ల రసాలు, పాలు, ఇతర పానీయాలు కూడా తరచూ తాగడం ఎంతో అవసరం. ఎంత బరువు ఉన్న వారికైనా సరే, ఎటువంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నా అందరికీ వ్యాయామం అనేది చాలా చాలా ముఖ్యం. అదనపు క్యాలరీలు కరిగించడానికి వ్యాయామం ఎంతో అవసరం. గుండెకు, రక్త ప్రసరణ వ్యవస్థకు, కండరాలను బలంగా ఉంచడానికి, ఏకాగ్రతకు, ఇంకా మొత్తం ఆరోగ్యానికి వ్యాయామం ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. మెట్లను ఉపయోగించడం, భోజనం తర్వాత కాసేపు నడవటం, కుటుంబంతో కాసేపు సమయాన్ని గడపడం వంటి వాటితో వ్యాయామాన్ని మన జీవితాల్లో భాగం చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి ఉండటం ఎంతో అవసరమైనప్పటికీ ఒకేసారి అన్ని రకాల మార్పులు చేయటం సరికాదు. ఒకేసారి మార్పులన్నీ చేస్తే వాటిని పాటించడంలో విఫలం అవ్వవచ్చు. అందుకే మొదట మీరు రోజు మొత్తం మీద ఎటువంటి ఆహారాలు, పానీయాలు తీసుకుంటున్నారో తెలుసుకోవాలి. ఎటువంటి మార్పులు చేయాలో తరువాత తెలుసుకోండి. ఆ తరువాత మార్పులు మెల్లమెల్లగా చేయటం పెద్ద కష్టమేమీ కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Health and Beauty.